హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. మన ఛానల్లో ఉన్న ప్రతి ఒక్క సబ్స్క్రైబర్కి పేరు పేరున చాలా థ్యాంక్స్ అండి. ప్రతి ఒక్కరూ వీడియోని అయితే చూస్తున్నారు, కానీ లైక్ చేయడం లేదు. మీరు ఇచ్చే లైక్స్ వల్ల వీడియో అనేది మరికొంతమందికి కనిపించేలా చేస్తుందండి యూట్యూబ్. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు బెంగళూరులో మోస్ట్ ఫేమస్ అతి శక్తివంతమైన శ్రీ బనశంకరి అమ్మవారి దేవాలయం దగ్గరకైతే వచ్చేసామండి. ఈ దేవాలయ విశిష్టత, అమ్మవారి గొప్పతనం తెలుసుకోవాలంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అసలు మెయిన్గా ఈ గుడి యొక్క విశేషం ఏమిటంటే రాహుకాల సమయంలో భక్తుల పూజలు నిర్వహిస్తారు. రాహుకాల దీపాలను వెలిగిస్తారు. మనం కోరుకున్న కోరికలు తీరుతాయో లేదో అని అమ్మవారు చెబుతుందంటండి. ఆలయ ప్రాంగణంలోనే మనకు పువ్వులు, దీపాలు, నిమ్మకాయలతో దీపాలు అమ్ముతారు. అక్కడ నుండైనా తీసుకోవచ్చు, లేదంటే ఇంటి నుంచి అయినా మీరు తెచ్చుకోవచ్చు. 3, 5, 9 ఇలా దీపాలు వెలిగించుకొని అమ్మవారి దర్శనానికైతే వెళ్ళాలి. అమ్మవారికి ఆది, మంగళ, శుక్రవారాలలో భక్తులు విపరీతంగా వస్తారండి. అమ్మవారికి కుడివైపున గణపతి, ఎడమ వైపున పరమశివుడు కొలువై ఉంటారు. అమ్మవారు ఇక్కడ మనకు సింహవాహినిగా దర్శనం ఇస్తారు. ఇన్సైడ్ కెమెరా అలౌ లేదండి. మనం చేతులతో దీపాలు పట్టుకొని అమ్మవారి దర్శనానికైతే వెళ్ళాలి. అలా వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలండి. ఎస్పెషల్లీ రష్గా ఉన్నప్పుడైతే చాలా కేర్ఫుల్గా ఉండండి. ప్రసిద్ధమైన ఈ ఆలయంలో అమ్మవారు శక్తి స్వరూపిణి. ఎటువంటి కష్టాన్నైనా కోరికనైనా తీర్చగల మహిమాన్వితమైన దేవి బనశంకరి అమ్మ అని ప్రతి ఒక్కరూ నమ్ముతారు. గర్భగుడిలో అమ్మవారికి దీపాలను చూపించిన తర్వాత బయట ఉన్న పెద్ద పెద్ద ట్రేస్లలో పెట్టేస్తారు చేతిలోని దీపాలను. ఇక బయట ఒక తులాభారం ఉంటుంది. అక్కడే ఒక రాతి కుండ నిర్మాణం కూడా ఉంటుందండి. దీనికి విశేషంగా పూజలు చేస్తున్నారు. ఇదేమిటంటే మన కోరిక అనేది నెరవేరుతుందా లేదా అని అమ్మవారే చెప్పేస్తారట. ఇక్కడ క్యూ లైన్ కూడా ఉంటుంది. ఒక అరగంట అయితే మేము వెయిట్ చేసాము. మన 2 బొటన వేళ్ళు జాయింట్ చేసి పెట్టాలి. అలా పెట్టినప్పుడు అమ్మవారిని ప్రార్థిస్తూ మనకు తెలియకుండానే హ్యాండ్స్ మూవ్ అయ్యి ముందుకు వచ్చి 2 చేతుల చూపుడు వేళ్ళు కలుస్తాయంటండి. అలా జరిగితే మన కోరిక తీరుతుందని అమ్మవారు చెప్పినట్టు. ఇది నిజంగా చాలా విచిత్రంగా అనిపించింది ఫ్రెండ్స్. ఒకరికి అరగంట పడితే ఒకరికి 2 నిమిషాలలో ఇలా హ్యాండ్స్ మూవ్ అయ్యి దగ్గరికి వస్తాయంట. హ్యాండ్స్ ఎంతసేపటికి కదలకపోతే మన కోరిక తీరనట్టు. ఈ టెంపుల్లో ఉన్న ప్రత్యేకతే అది. ఆలయం అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది. చాలా పెద్ద టెంపుల్ అండి ఇది. పార్కింగ్ ప్లేస్ కూడా ఉంటుంది. ప్రతిరోజు నిత్యాన్నదానం కూడా ఉంటుంది. టెంపుల్ టైమింగ్స్ వచ్చి 6 AM to 1 PM, మళ్ళీ ఈవినింగ్ 4:30 to 9 PM. పక్కనే మెట్రో రైల్వే స్టేషన్ ఉంటుంది. కనకపుర రోడ్డులో ఉంటుందండి ఈ టెంపుల్. బస్సెస్ కూడా ఎప్పుడూ అవైలబుల్గా ఉంటాయి. శ్రీ బనశంకరి అమ్మవారి ఆలయ చరిత్ర విశేషాలు ఏమిటంటే ఈ దేవాలయం 7వ శతాబ్దానికి చెందినది. 1915లో దేవి విగ్రహాన్ని అయితే ప్రతిష్ఠించారని చెబుతారు. పుష్యమాసంలో జాతరని
వైభవంగా నిర్వహిస్తారండి ఇక్కడ. అప్పుడు రథోత్సవం కూడా ఉంటుంది. దసరా ధనుర్మాసం సమయాల్లో అయితే ప్రత్యేక పూజలు నిర్వహిస్తారంట. ఓకే ఫ్రెండ్స్, మీరు ఎప్పుడు బెంగళూరు వచ్చినా కూడా తప్పకుండా శ్రీ బనశంకరి అమ్మవారి దేవాలయాన్ని అయితే దర్శించుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రతి ఒక్కరు వీడియోని అయితే చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. మీరు ఇచ్చే లైక్స్ వల్లే వీడియో అనేది మరికొంతమందికి రీచ్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్.